ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ వందనములు తెలియజేయుచు ఉన్నాను. యోబు గ్రంథములోని అక్కడక్కడ కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ 14వ అధ్యాయము మరణము గురించి, పునరుద్ధానం గురించి వ్రాయబడి ఉంది. మొదటి వచనము మనం చూడగా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అని ఉంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అని రాయబడి ఉంది. కొద్ది దినములు అనే మాట బైబిల్లో మనము చూడగలుగుతాం. నరుని యొక్క ఆయుష్కాలము ఎంత కొద్దిదో బైబిలే మనకు చెబుతూ ఉంది. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటిది అని, గడ్డి పువ్వు లాంటిది అని, గడ్డి లాంటిది అని, మరణము బెత్తడంతా అని దావీదు చెప్పినట్టుగా మరణం. మోసే అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని అన్నాడు. కాబట్టి స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అంటే మిక్కిలి బాధ అని రాయబడింది. మరి మిక్కిలి బాధ అంటే భూమి మీద పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా బాధలుంటాయి, కష్టాలుంటాయి, నెమ్మది ఉంటుంది. అవునా? ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా కేవలము మనిషికి మాత్రమే. ఆకలి దప్పులు, ఎండ, చలి, వర్షం, రోగం, ఆరోగ్యం, సమాధానం, అసమాధానం, ఇవన్నీ కూడా మనిషికే. ఏ జంతువుడికి ఏనాడు నాకు బాధ కలిగింది, నాకు శ్రమ కలిగింది, నాకు రోగం వచ్చింది, నాకు ఆకలి అవుతుంది, నాకు దాహం అవుతుంది అని అవేం చెప్పవు. మనమే దానికి మేత వేయాలనుకుంటాం, మనమే దానికి నీళ్ళు పెట్టాలనుకుంటాం, మనమే దీనికి చూపేయాలా అనుకుంటాం. అవునా? నోరున్న మనము నోరు లేని వాటిని చూసుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. మంచిది. ఈ వచనాన్ని బట్టి మనం చూడగా ఈ విధంగా చూస్తాం. వచనం 2లో రాయబడింది, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును అని 2వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 1వ వచనములో మిక్కిలి బాధ అని ఉంది. మిక్కిలి బాధ అని ఉంది. ఒక విశ్వాసకి మిక్కిలి బాధతో ఉన్న జీవితం అంటే దానికి కారణము హింసో, అన్యాయమో, పేదరికమో, అనారోగ్యమో, లేదా విశ్వాస పోరాటంలో అపవాది నుండి
వారు ఎదుర్కొనే శత్రుత్వమో ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీతిమంతునికి శ్రమలు వస్తాయి. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యథార్థవంతులకు కలుగు శ్రమలు అనేకములు అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి ఈ లోకములో అణచివేతకు, బాధలకు గురైన విశ్వాసులంతా కూడా పునరుద్ధరణ దినము, విజయము సాధించే దినం ఒకటి వస్తుంది అన్న సంగతి మనము జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10వ వచనము చూడగా, ఈ 10వ వచనంలో అక్కడొక మాట రాయబడింది. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. మరోసారి ఈ మాట చెప్తాను. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తున్న ఈ దేవుని వాక్యమే జవాబు కూడా చెప్తూ ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం దీనికి జవాబు. ధనవంతుడు లాజరు చనిపోయి పరదైసులో ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని. ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. అంతే, ఏమి లేదు. దేవుని నమ్మినవాడు పరలోకం చేరుతాడు, దేవుని నమ్మనివాడు పాతాళము చేరుతాడు అనే వాక్య భాగము మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఇక 14వ వచనము చూడగా, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును అని అంటూ ఉన్నాడు యోబు. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మరణమైన తర్వాత నరులు బతుకుతారా? తాను మరణించి పాతాళములో ప్రవేశించిన తర్వాత, వచనం 13 చూడండి. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను అని అంటున్నాడు భక్తుడైన యోబు. సరే, దేవుడు తనను తిరిగి పిలుస్తాడని యోబు నమ్మినాడు. దేవుడు నన్ను తిరిగి పిలుస్తాడు అని నమ్మాడు. ఎట్లా? వచనం 15 చూడండి. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, 15వ వచనములో రాయబడిన మాట, అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అనే మాట రాయబడింది. వినండి బాగా. అలాగుండిన ఎడల నీవు పిలిచేదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. దేవుడు పిలిచేవాడు, మానవుడు దేవుని ప్రత్యుత్తరము ఇవ్వాలి. అది ఈ మాట చెప్పినాడు ఇక్కడ. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆయనను సమాధి చేశారు. ఆయన మృత్యుంజయుడై మరణం జయించి ఆయన తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచినాడు అని
ఈ వచనము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా చూస్తే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలను నేను మీకోసమై చదువుతాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వినండి, ఇది క్రీస్తు రాకడ గురించి వ్రాయబడిన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పుట్టాడు, ఆయన చనిపోయినాడు, ఆయన ఆరోహణమైపోయినాడు, ఆయన తిరిగి మరలా వస్తాడు. ఆ సమయంలో భూమి మీద ఉన్న తన సంఘము ఆయన ఎద్దుకు వెళ్తుందనే సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంది. అందుకనే ఇలా ఉంది. ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు, చనిపోయిన వారు, వారే మొదట లేస్తారు. వారికి మొదటి స్థానం దేవుడిచ్చినాడు. చనిపోయిన వారికి మొదటి స్థానం దేవుడిచ్చాడు. వారు లేస్తారంట, వారు లేస్తారు. ఆనాడు సమాధులు తెరవబడతాయి, పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. పరిశుద్ధులందరూ కలిసి ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద వారు కొనిపోబడతారు. అవునా? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. వారితో పాటు కూడా మనం కూడా మేఘాల మీద ప్రభుని ఎదుర్కోవడానికి, ప్రభు యొద్ద ఉండడానికి వెళ్తాం అని దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది. మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఎవరు? దేవుని నమ్మిన వారు, క్రీస్తునందుండిన వారు సదాకాలం ప్రభుతో ఉంటారు. ఇక్కడ భర్తతో కొన్నాళ్ళు, భార్యతో కొన్నాళ్ళు, పిల్లలతో కొన్నాళ్ళు. అయితే మనమందరం కూడా ప్రభువుతో సదాకాలం ఉండబోతున్నాము. ప్రభు నమ్మిన వారు సదాకాలం ప్రభుతో ఉంటారు. దేవుని రాజ్యములో నిత్యత్వములో వారు ఉంటారు అని దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అని బైబిల్ తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. మరో మాటలో చెప్పాలంటే యోబు వ్యక్తిగత పునరుద్ధానాన్ని నమ్మినట్టుగా మనం చూద్దాం. బైబిల్లో 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను అని యోబు భక్తుడు పలుకుతున్నట్టుగా దేవుని వాక్యము చెప్తూ ఉంది. వినండి, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించువాడు సజీవుడు. ఆయన సజీవుడు, నేను మృతుణ్ణి. నన్ను విమోచించడానికి వస్తాడు ఆయన. అవునా? సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు పరలోకమందున దేవుడు భూమి మీద నిలుస్తాడు అని మరి యోబు యొక్క నిరీక్షణ. నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను అన్నాడు. అవునా? నా శరీరము చీకిపోయిన తర్వాత
శరీరముతో నేను దేవుని చూసేదను అని ఉంది. ఎట్లా అంటే నా పట్ల కఠినపరుచుకొందురు అని అన్నాడు కదా. సారీ, శరీరము లేని వాడనై నేను ప్రభువును చూస్తాను. శరీరులు ప్రభువును చూడలేరు. శరీరం లేనివాడు అంటే ఆత్మను కలిగిన వాడు దేవుని చూస్తాడని ఈ మాటలు మనకు జ్ఞాపకము చేస్తాయి. నేను ఇలా చెప్తాను, లేదా బైబిల్ ఉన్న మాట చదువుతాను చూడండి. శరీరముతో నేను దేవుణ్ణి చూచేదని అన్నాడు కదా. యోబు తన శరీరం భూమిలో కుళ్ళిపోయిన తర్వాత తాను తిరిగి పునర్జీవితుడై పునరుద్ధాన శరీరముతో తన విమోచకుణ్ణి చూస్తానని నమ్మకాన్ని ప్రవచనాత్మకంగా ప్రకటిస్తున్నట్టుగా ఈ భాగములో మనం చూస్తాం. అనగా అంత్యకాలంలో క్రీస్తు రాకడ, మృతుల పునరుద్ధానం, దేవుని ప్రజలకు అంతిమ న్యాయం, వీటిని గూర్చి దేవుని ప్రణాళిక అంత వింత రూపంలో ఉంటుంది అన్నమాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. దీనికి పలు వచనాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అవునా? మరి 16వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తాం. 16వ కీర్తన 10వ వచనం మనం గమనించి చూడగా దేవుని వాక్యము మనకిలా జ్ఞాపకము చేస్తూ ఉంది. 16వ కీర్తన 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచించినప్పుడు ఇలాగా దేవుని వాక్యమే చెబుతున్నమాట. 49:15 వచనం, 49వ కీర్తన 15వ వచనం కూడా నేను చదువుతాను. 15వ వచనంలో, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని కీర్తనకారుడు కోరవ కుమారులు పొక్కుతున్నట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తున్నాయి. ఇవన్నీ మనం చూడగా ఆయన ఎలాంటి వాడో మనకు బైబిల్ గుర్తు చేస్తూ ఉంది అనేది జ్ఞాపకము చేసుకోవాలా. తర్వాత మరి యోబు గురించి కొంత ఆలోచన చేస్తే ఇలా ఉంది. నిరీక్షణతో నిండిన ఈ ఎదురు చూపులకు ఆధారం తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఎనలేని ప్రేమ, అనగా నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అనే మాట. ఇక్కడ ఒక క్షణం యోబు మహోన్నతమైన విశ్వాసముతో దేవుని సమీపిస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనుషుడు దేవుని సమీపించాల, అంతే, అంతకు తప్ప వేరే మార్గం లేదు. మనుషుడు దేవుని సమీపిస్తే ఆయన మనకు సమీపమై ఉంటాడు అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి మరణమైన తర్వాత నరులు బతుకుదురా అంటే బతుకుతారు. మనం చూసినాం, క్రీస్తునందున్నవారు మొదట లేస్తారు, ఆ మీదట బతుకున్నవారు సజులైన వాళ్ళు వారితో కూడా ఏకమై ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు అన్న సంగతి వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా మనుషుడు ఈ భూమి మీద కొంతకాలం జీవిస్తాడు, మరణమవుతాడు, సమాధి చేయబడతారు, ఒక దినమందు లేస్తాడు. అంటే క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు, దేవుని రాజ్యం చేరుతాడు. నమ్మని వారు కూడా లేస్తారు, వారు పాతాళానికి వెళ్ళిపోతారు. తేడా మనకు కనిపిస్తుంది. ప్రభు నమ్మిన వారు పరలోకం, ప్రభు నమ్మని వారు పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రభు నమ్మిన వారికి పరలోకము నెమ్మది, ప్రభు నమ్మని వారికి పాతాళములో వేదన, యాతన అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకోండి, పరలోకం చేరండి. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన సందేశం దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు మేలుకరంగా మీరే మలుచుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున
ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనొచ్చు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనములు తెలియజేయచ్చు ఉన్నాను.